రోజు మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో కొన్ని అంశాల గురించి మాట్లాడారు. మెయిన్ గా గ్రీన్ ల్యాండ్. మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ వెస్టర్న్ కంట్రీస్ అన్నిటికీ ఒక వార్నింగ్ లాంటిది ఒకటి పంపించారు. ఏంటంటే గ్రీన్ ల్యాండ్ నాకు స్ట్రాటజిక్ గా చాలా అవసరం. డెన్మార్క్ గవర్నమెంట్ నాకు ఎలాగైనా గ్రీన్ ల్యాండ్ ని అప్పగించమని పబ్లిక్ గా బెదిరించినట్టే మాట్లాడారు. ఎందుకంటే ఈ మాటలు ఇంకో ఏ వరల్డ్ లీడర్ మాట్లాడినా వరల్డ్ వైడ్ గా పెద్ద బ్యాక్లాష్ వస్తుంది. కానీ ఇప్పుడు మాట్లాడింది వరల్డ్ సూపర్ పవర్ అయిన యుఎస్ ప్రెసిడెంట్, దానితో పాటు ఎప్పటి నుంచో వెస్టర్న్ కంట్రీస్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిన అమెరికా మాట్లాడడం చాలా పెద్ద అన్సర్టనిటీ క్రియేట్ చేస్తుంది. దాంతో పాటు కొన్ని రోజుల క్రితం ఏదైతే డొనాల్డ్ ట్రంప్ కొన్ని యూరోపియన్ కంట్రీస్ మీద వేస్తాన టారిఫ్స్ వేయబోవడం లేదని, దానితో పాటు గ్రీన్ ల్యాండ్ ఆక్యుపై చేసుకోవడంలో యుఎస్ ఎటువంటి ఆర్మీని యూజ్ చేయడం లేదని, వాళ్ళు ఓన్లీ డిప్లొమాటిక్ గానే గ్రీన్ ల్యాండ్ ని వాళ్ళ యొక్క టెరిటరీలోకి యాడ్ చేసుకుంటారని పబ్లిక్ గా వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం లో మిస్టర్ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. టాపిక్స్ రోజు 3 to 5 minutes లో ప్యాక్ చేసి ఓ బండిల్ లాగా మీ ముందుకు తెస్తాను. ఆ నోటిఫికేషన్ మీకు రావాలనుకుంటే వీడియోకు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫుల్ వీడియో కోసం డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూసేయండి. జై హింద్.